అహింస శాంతియుత మార్గంలో పోరాడితే శాశ్వత విజయం లభిస్తుందని చాటి చెప్పిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ అని, ఆయన ఆశయ స్ఫూర్తితోనే మనమందరం నడుచుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో గాంధీజీ 156వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వంగగీత విశ్వనాథ్ పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు, పుష్పాలు వేసి ఘనంగా నివాళులర్పించారు, జోహార్లు పలికారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గందేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, పట్టణ అధ్యక్షురాలు సామరవతు లలిత, బొజ్జారామయ్య, బత్తుల సాయి, తలసటి వెంకటేశ్వరరావు, బోనుదేవ, కొత్తందత్తుడు, అడపార్ రఘు, పెద్దపాటి రాజేష్, ఉలవల భూషణం, పచ్చిమళ్ల అప్పలరాజు, సయ్యద్ మొహుద్దీన్, బండి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. మరి బ్రిటిష్ వారి మీద స్వతంత్రం కోసం పోరాటం చేసి మరి ఎంతో అహింసాయుతంగా యుద్ధాన్ని చేసి మరి మనందరికీ కూడా స్వతంత్రత రావడానికి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా మన గాంధీ గారిని మనం అందరం చెప్పుకుంటాం. ఆ విధంగా వారికి ఘనంగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఆయన మార్గంలో ప్రశాంతంగా, సామరస్యంగా, శాంతియుతంగా జీవనం గడపాలని అందరూ కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా తప్పకుండా ప్రజలందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మా నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రజలకి వెన్నంటి ఉండి మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నాయో వాటినన్నిటికీ కూడా ప్రజలకు అండగా ఉండి వారికి ఎప్పుడు కూడా మరి అన్ని కూడా చేకూరే విధంగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తాం.